కొబ్బరి చెట్లు, బనానా చెట్లు ఇవే ఉన్నాయి. వచ్చేసినాం గాయస్ ఆదియోగి. వెళ్తున్నాం. అసలు లోపల ఎంత బాగుందంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. శంభో శంకర. Hi guys, welcome back to my channel. This is Sangeeta Mangar. Hi Jabu. Hi. Good morning guys. సో మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పనా? ఆదియోగి. ఈషా ఫౌండేషన్ ఆదియోగి గాయస్. ఫైనలీ కోయంబత్తూర్కి వచ్చినాం. ఇప్పుడు వెళ్తున్నాం. అందరం రెడీ అయిపోయినాం. నేను కూడా ఇప్పుడు రెడీ అయినా. దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఆఫ్ ది డే. బాగుంది కదా? ఈ అవుట్ఫిట్ ఆఫ్ ది డే ఇది. సో ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. నిన్న రూమ్ తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాము. అసలు నైట్కి వచ్చినాము. ఎక్కడ రూమ్స్ దొరకట్లే. ఏసీ రూమ్స్ అస్సలు అవైలబుల్ లేకుండా తిరిగి లాస్ట్ ఇక్కడ దొరికింది మాకు. 2 బెడ్రూమ్స్ రూమ్. అది థ్యాంక్ గాడ్ అనుకున్నాం. లేకపోతే తిరుగుతూనే ఉంటుంది, లేకపోతే బయట ఎక్కడో పండుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మాకు. ఎనీహౌ దొరికింది. మంచిగా పడుకున్నాం, స్నానం చేసినాం. సో ఇప్పుడు మేము ఈషా ఫౌండేషన్ లోపలికి వెళ్తున్నాము. 6కి స్టార్ట్ అవుతుందంట మార్నింగ్. తర్వాత మేబీ 9కి ఎండ్ అవుతుందేమో. టైం 6కి స్టార్ట్ 8:30 అంతే. ఇంకా మళ్ళీ ఇంకా ఆలో చేయరు లోపల ఎవరికి కూడా. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం ఈషా యోగా సెంటర్ అండ్ ఆదియోగి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, లుక్ ఎట్ మై మమ్మీ. చుడిదార్ వేసింది ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం. వెరీ అవును, నిజంగా మా మమ్మీ గాయస్ అని ఫేమస్ అయిపోయింది. చెప్పు గాయస్. మా మమ్మీ ఫస్ట్ టైం వేసుకుంది గాయస్. చిన్నప్పుడు కూడా వేసుకోలే, కాలేజ్లో కూడా, స్కూల్లో ఎప్పుడు వేసుకోలేదు. ఫర్ ది ఫస్ట్ టైం వేసుకుంది. షార్ట్ ఫ్రాక్లు, మిడ్డీలు, తర్వాత డైరెక్ట్ అదేంటి ఓన్లీ లంగా ఓన్లీ. Going to Isha Foundation. Yeah. Guys. We are going to Isha Foundation. Guys. Jaggi was there. Jaggi was. Oh, Sadhguru పేరు. Sadhguru Jaggi was. ఇదే ఊరు. ఇక్కడ నుంచి ఒక మేబీ 10 కిలోమీటర్స్ ఉంది కావచ్చు ఈషా ఫౌండేషన్. ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వెళ్తాం. మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాము. ఆనియన్ దోశ అందరం. ఇక్కడ మంచి అరిటాకులు పరిచేసారు. దీంట్లో మనం తినాలి ఇప్పుడు. సౌండ్ పొల్యూషన్ అంటే ఎవరు తెలుసా? ఇగో ఈడే వాళ్ళ అక్క కూర్చున్నది. మా డాడీ వాళ్ళు ఆల్రెడీ తినేసారు. మేమే రే. సో ఇప్పుడు మేము ఏం ఆర్డర్ చేసినాం? ఆనియన్ దోశ ఆర్డర్ చేసినాం. ఓకే గైస్, ఆనియన్ దోశ ఆర్డర్ చేసినాం. గైస్ ఆనియన్ దోశ వచ్చేసింది. సాంబార్, కోకోనట్ చట్నీ అండ్ టమాటా చట్నీ. తిని ఎలా ఉందో చెప్తా. టమాటా చట్నీ బాగుంది. టిఫిన్ బాగుండే గైస్. జస్ట్ ఆనియన్ దోశ అయినా బాగుండే కదా మమ్మీ? మంచిగా ఉండే. అన్నీ ఇగో కొబ్బరి చెట్లే, ఎవ్రీథింగ్. ఇగో ఇటు కూడా అన్ని కొబ్బరి చెట్లే గైస్. ఇక్కడ ఈషా ఫౌండేషన్ దగ్గర ఎక్కడ చూసినా మనకి కొబ్బరి చెట్లు, బనానా చెట్లు ఇవే ఉన్నాయి. మేము నిన్న నైట్ వచ్చినాం. మాకంతా అక్కడ ఉన్నాయని తెలిసింది కానీ మాకు అంత కనిపించలేదు సరిగ్గా. బట్ ఇప్పుడు మాత్రం ఎంతో బాగా కనిపిస్తున్నాయి అసలు. చూడండి మీరే. ఇంకా ఇక్కడ కొంచెం మేము ఊరి దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. అక్కడ దగ్గర ఈషా ఫౌండేషన్ దగ్గరకు పోయేసరికి అయితే రోడ్ని మొత్తం ఇట్లా కమ్మేసుకొని ఉంటాయి, మొత్తం కవర్ చేసేసి. చాలా బాగుంది అసలు ఇక్కడ వెదర్, ఈ లొకేషన్, నేచర్. ఇక్కడ ఎంత మంచి చెట్లు ఉంటే ఎంత మంచి ప్యూర్ ఎయిర్ ఉంటుందో అసలు. ఇక్కడ ఇంకా ఎలిఫెంట్ జోన్ కూడా ఉందంట. అప్పుడప్పుడు ఎలిఫెంట్స్, పులులు కూడా వస్తాయంట. పులులేమో కానీ ఎలిఫెంట్ అయితే చూడాలని ఉంది నాకు. వస్తే బెటర్.
నేను ఇవి సన్నం సన్నము కట్టెలు చూసి ఏమి వెదురు కట్టెలా మరి ఏమో అనుకున్నా, మళ్ళీ పైన చూస్తే ఇవి కొబ్బరి చెట్లు. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. అందుకే ఎంట్రీ పెట్టాను. బండతోనే ఎంట్రీ, దాన్ని డిజైన్ చేసి పెట్టారు. లోపల కూడా అన్ని చూడు, అన్ని ఇవే ఉన్నాయి కొబ్బరి చోటలు. ఎంత బాగుంది అసలు చూడు, పైన అది కొండ, కింద ఈ చెట్లు. గాయ్స్ ఆదియోగి చాలా మంది ఉన్నారు చూడు, కార్లు బస్సులు చాలా ఉన్నాయి. ఇగో guys, look at that Adiyogi. So, ఫైనలీ వచ్చేసినాం ఆదియోగి దగ్గరికి. ఎంత పెద్దగా ఉంది, ఇక్కడ నుంచి మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు, బట్ చాలా పెద్దగా ఉంది. వెనకాల కొండలు, వాట్ ఆ బ్యూటీ. వచ్చేసినాం గాయస్ ఆదియోగి, ఎంత బాగుందో. నేను గొడుగు తెచ్చుకున్న సంగతి మర్చిపోయినా గాయస్, మా మమ్మీ గుర్తొచ్చింది మళ్ళా. ఇప్పుడు కొంచెం ఎండ నుంచి కాపాడుకుంటున్నాను నన్ను నేను. ఎండ మామూలుగా లేదు, ఇక్కడ 32 degrees చూపిస్తుంది, బట్ చాలా ఘోరంగా అనిపిస్తుంది. మా దగ్గర 45 degrees ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది 32 degreesకే. గైస్ మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇక్కడ నుంచి అది దగ్గర కనిపిస్తుంది కానీ నడుచుకుంటూ వెళ్తే దూరమే ఉంది. వచ్చారు గైస్, ఇందాక మేము ఆదియోగి దగ్గర పోయినాము మంచిగా. ఈ ఎండకి మా వాళ్ళు అస్సలు అయితే లేదు, 36 degreesకే అసలు ఒక 50 degrees ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు కొంచెం మేఘాలు వస్తున్నాయి, బట్ ఇంకా ఈవినింగ్ అక్కడికి వెళ్దామని డిసైడ్ అయినాం. ఇంకా వచ్చింది మా బండి. గైస్ మేము ఇప్పుడు ఆదియోగి బ్యాక్ సైడ్ నానలింగం ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. చెవిటలు కనుక్కుంటే వెళ్తున్నాం మేము. ఇక్కడ అంతా ఇదేంటి మక్కనా డాడీ? ఇది మక్కనా? వాటి కోసమే. ఇంకో బండి మీద ఇంకో బండి వస్తుంది కదా. గైస్ మేము కూడా ఇప్పుడు దీని మీద వెళ్తున్నాం. అంతే, ఇంతసేపు వెయిట్ చేసి పోతున్నాం. చెమటలా కష్టపడి మేము ఆదియోగి వెనకాల ఉన్నాం. బాగుంది కదా. మనం ఏడికి వెళ్తున్నాం? ధ్యానలింగం కదా, ధ్యానలింగం అండ్ లింగ భైరవి అండ్ సూర్యకుండ్, 3 ఇటే వెనకాల ఉన్నాయంట. సో అక్కడికి వెళ్తున్నాం. ఇటే ఉన్నాయి 3. వాళ్ళని మంచి జాగ్రత్తగా చూసుకుంటారు ఎద్దులని. అవును. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఏడుస్తుందా? ఎండ మాత్రం చాలా ఉంది. పైన మబ్బులు వచ్చినందుకో ఏమో కానీ చాలా వేడవుతుంది. గో వస్తుంది 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 ఆగు వస్తుంది.
ఏమన్నాయి అయ్యో అద్దా నన్ను అస్సలు ముట్టనిస్తలేదు ఇప్పుడేమనలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవి కళ్ళతో ఇట్లా చూస్తాయి ఇట్లా సైడ్ నుంచి. 4 hours later. గైస్ చూసారా ప్రీవియస్ క్లిప్ వీడియోకి ఈ క్లిప్ వీడియోకి తేడా? అప్పుడు ఎండ సంపేసింది, ఎవరు ఎండలు నిలబడితే మాడిపోయేంత. ఇప్పుడు చూడండి ఫుల్ వర్షం పడ్డది, మొత్తం కూల్ అయిపోయింది. కింద అంతా వాటర్ బురద. మా అవతారాలు కూడా చేంజ్ అయినాయి కదా. లోపల అలో చేయలేరు అనమాట, ఫోన్లన్నీ ఇక్కడే పెట్టేసిపోయినాం, అందుకే వీడియో ఏం షూట్ చేయలేదు. సో లోపలైతే ధ్యానలింగం అండ్ చంద్రకుండ్, సూర్యకుండ్, ఇంకేంటి లింగ భైరవి, 3 కదా. ధ్యానలింగంలో వెళ్తే అక్కడ 15 minutes మనం మెడిటేషన్ చేయాలన్నమాట. సో అక్కడ మెడిటేషన్ చేసుకున్నాము. అండ్ ఇంకొక ప్లేస్లో కూడా మెడిటేషన్ 7 minutes ఉండే, అక్కడ చేసినాము. అండ్ లింగ భైరవి అని ఒక అమ్మవారు ఉంటారు, అక్కడ వెళ్ళినప్పుడు క్లోజ్ ఉండే. మళ్ళీ 4 o'clock ఓపెన్ అయిందంటే మేము వేరే అన్నీ చేసేసుకొని లింగ భైరవి మాతకి వెళ్ళినాం అనమాట. లింగ భైరవి మాత దగ్గరికి వెళ్ళగానే అప్పుడే ఆరతి అయింది మంచిగా. వెళ్ళిన వెంటనే మంచిగా ఆరతి అయింది, కూర్చున్నాం, ఆరతి తీసుకున్నాం, పూజ మొక్కినాం, వచ్చేసినాం. అండ్ చంద్రకుండ్, సూర్యకుండ్ అని చెప్పేసి ఉంటాయి. సూర్యకుండ్ ఏమో మెన్కి, చంద్రకుండ్ ఏమో ఉమెన్కి. సో మా బావ చెర్రి వాళ్ళు సూర్యకుండ్లో స్నానం చేసిండు అనమాట. అండ్ మేమేమో చంద్రకుండ్లో చేసినాం, మమ్మీ, నేను, అక్క. సో అందుకే హెయిర్ అంతా కచ్చిడి పిచ్చిడిగా ఇలా ఉన్నాం. సో ఇప్పటిదాకా ఘోరంగా వర్షం పడింది. వర్షం ఒక 40 minutes అయితే మేము లోపలనే వెయిట్ చేసినాం. ఘోరం అంటే ఇంకా వెనకాల మీకు కనిపిస్తుంది కదా ఆ కొండలు, ఈ కొండలు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. వర్షం పడ్డప్పుడు అయితే అసలు అక్కడ కొండ ఉన్న సంగతి కూడా మీకు తెలియదు, ఒకసారి చూస్తే అంత ఘోరంగా వర్షం పడింది. అండ్ ఎనీహౌ తొందరగా తగ్గిపోయింది. సో ఇప్పుడైతే మేము ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. మమ్మీ ఎట్లా అనిపించింది లోపల? చెప్పలేనంత ఆనందం. ఫోన్లో అలౌ చేయలేదు, బట్ మేము అసలు లోపల ఎంత బాగుందంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. అంత పీస్ఫుల్గా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అక్కడికి వెళ్తే. అండ్ మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు. వెరీ 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 అసలు డివైన్ ఫీలింగ్ వస్తుంది లోపలికి వెళ్తే, అంత బాగుంది. అండ్ వర్షం పడ్డప్పుడు అయితే మేము ఎగ్జాక్ట్లీ కొండకు ఇట్లా ఎదురుగానే ఉన్నట్టుండే, అక్కడ అంత బాగుండే. అదంతా మేము మా కళ్ళల్లో నింపేసుకున్నాం అనమాట. ఫోన్లో నింపలేదు, ఇంకా మీకు చూపించడానికి ఏ వీడియోస్ లేవు. నా ఫోన్ స్టోరేజ్లో ఉండవు ఇప్పుడు, అదంతా నా ఐ స్టోరేజ్లో ఉంటుంది. సో అదన్నమాట, చాలా అంటే చాలా బాగుండే. అండ్ లోపల ఫ్రీ రుద్రాక్షలు కూడా ఇచ్చిండ్రు ఈచ్, అందరు తీసుకున్నాం ఫ్రీ. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఫుల్ ఎండ ఉండే కదా, అప్పుడు చాలా మంది అసలు చాలా తక్కువ మంది ఉండే. ఇప్పుడైతే అసలు ఘోరంగా ఉన్నారు, చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా అది ఒక దగ్గర లేజర్ షో ఉంటుంది అనమాట, 7 or 7:30కి స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ మొక్కేసి మనం ఫోటోలు వీడియోస్ వగైరా తీసేసుకొని లేజర్ షో చూద్దాం. ఓకే, లుక్ ఆదియోగి. మేము బ్యాక్ సైడ్లో ఉన్నాం, సో బ్యాక్ సైడ్ చూపిస్తున్నా. మేము ఇక్కడ నుంచి వస్తున్నాం కదా, అందుకే ఫ్రంట్లో కూడా చూపిస్తాను మీకు. ఆల్రెడీ అప్పుడు నేను ఒక 2-3 clips అట్లా షూట్ చేసిన అనుకుంటా. ఎంత వేడి, ఎంత ఎండ ఉంటా అంటే అక్కడ నిలబడలేకపోయినాం, అంతగానం ఉండే. అందుకే మేము డైరెక్ట్ ఇంకా ఇటు వెళ్ళిపోయి అక్కడ దర్శనం అవన్నీ చూసేసి దర్శనం చేసుకొని అన్నీ చూసేసి వచ్చేసినాం. మమ్మీ డాడీ చూడండి, ఆదియోగి శంభో శంకర. ఇంతమంది ఉన్నారు ఇప్పుడు, అయితే మొత్తం నిండిపోయినరు. కొన్ని ఫొటోస్ తీసేసుకున్నా అండ్ కొన్ని వీడియోస్ కూడా తీసేసుకున్నా. ఫొటోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో పెడతా చూడండి, సరేనా? మంచిగా వస్తాయి.
ఇప్పుడు చూడండి జనాలు ఎట్లున్నారు ఇదంతా. Being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being when intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. Seeing the splendor of this magnificent union, Khanas, his constant companions, హారతి కూడా తీసేసుకున్నాం, అయిపోయింది. మమ్మీ ఎట్లయింది దర్శనం ఎంత మంచిగా అయిందో ఆ దేవుని దయనే ఉండాలి నిజంగా కదా? ఆ లేజర్ షో అయితే ఎంత బాగుందో, అసలు ఆ మ్యూజిక్. వెళ్ళినా మంచి దర్శనాలు అవుతున్నాయి. అవును, అరుణాచలంలో మరి చాలా బాగా అయింది, ఇక్కడ కూడా మస్త్ అయింది. అసలు ఆ లేజర్ షోలో ఆ సౌండ్, ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్ తోని ఆ లేజర్ షో ఎంత బాగుందో, అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకైతే, ఎంత బాగుంది. సో మీరు కూడా చూసే ఉంటారు అనుకుంటా, నేను యాడ్ చేశాను కూడా క్లిప్స్. సో దట్స్ ఇట్ గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ మమ్మీ. గాయస్, హాయ్ గాయస్. అన్నీ మళ్ళీ శివరాత్రి రోజు వాడతారు. అవును, తయారు చేసి మంచి వీళ్ళు ఎటు పోయిండ్రు? ఫొటోస్ కొన్ని వీడియోస్ కూడా తీసేసుకున్నా. మంచిగా